భీమడోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్డౌన్ ఉద్యమం నేటికి 6వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ సవరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు భీమడోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన దస్తావేజు లేఖర్లు 6వ రోజు కూడా పెన్డౌన్ కార్యక్రమాన్ని కొనసాగించారు. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సేవలను ప్రైవేట్ సంస్థలకు ఆర్ఎస్కే అప్పగించే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే జారీ చేసిన జీవో నెం 396ను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. బాగున్నాయో చూసి కానీ దస్తావేజ్ రాయరు. మాకు దస్తావేజ్ తయారు చేయడానికి 4-5 రోజులు పడుతుంది ఒక డాక్యుమెంట్ చూడడానికి. గవర్నమెంట్ ఓన్లీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మాత్రమే దస్తావేజ్ రాసేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పారు 396 జీవో ద్వారా. ఆ 396 జీవో ఆర్ఎస్కే కేంద్రాలు కనుక పెడితే జిల్లాకో కేంద్రం పెడతానన్నారు. జిల్లాకో కేంద్రం పెడితే మండలానికో కోర్టు పెట్టుకోవాలి గవర్నమెంట్. అన్ని గొడవలు వస్తాయి. దస్తావేజ్ ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవచ్చు అని చెప్పి పీడీఈ విధానాన్ని పెట్టింది. పీడీఈ విధానంలో దస్తావేజ్ తయారు చేసుకోవడం కాదు, కనీసం ఎవరికి వచ్చిన ఓటీపీని వారు చెప్పడం కూడా జరగడం లేదు. అలాంటి వాళ్ళు దస్తావేజ్ ఎలా తయారు చేసుకుంటారు? గవర్నమెంట్ దీన్ని ఆలోచించి మరొక్కసారి ఈ 396 జీవోని మరొక్కసారి ఆలోచించి దస్తావేజ్ లేఖర్లందరికీ నైపుణ్యాన్ని, అనుభవాన్ని పరిశీలించి దస్తావేజ్ లేఖర్లందరికీ లైసెన్స్లు మంజూరు చేయాలని మా భీమడోలు దస్తావేజ్ లేఖల సంఘం తరపున నేను కోరుకుంటున్నాను. నా పేరు బాలా సుబ్బారావు, భీమడోలు దస్తావేజ్ లేఖని. నా సర్వీస్ 62 సంవత్సరాలు. నాకు లైసెన్స్ 64లో ఇచ్చారు. అప్పుడు మాకు పరీక్షలు పెట్టి మీరు దస్తావేజ్ పనికిరాలని చెప్పి లైసెన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి మేము కాలంగా చేసుకుంటున్నాం. ఈ మధ్యన 396 ఏదో జీవో పెట్టి ఏదో చేస్తా ఉంటారు. దానివల్ల మాకు 10% నష్టం, ఖచ్చితాలు 90% నష్టం. ఒక డాక్యుమెంట్ రాయాలి అంటే వాడిది రికార్డు పెట్టుకొస్తాడు. మాకు రికార్డు చూడడానికి 1 గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది, 2 రోజులు పడుతుంది. అవన్నీ పరిశీలించి అమ్మిన వాడికి కొన్నవాడికి నష్టం లేకుండా మేము చేసి పెడతాం. ఇవన్నీ ఆఫీసులో ఎలా చేయగలుగుతారు? ఎన్ని చేయగలుగుతారు? మేము 10 మంది కలిసి పెద్ద స్థానాలు వెళ్తే ఆఫీసులో పెద్ద స్థానాలు చేయగలరా? ఏం జరిగే పని కాదు. అంచేత అది కూడా కాకుండా మా పనిని పరిశీలించి మా పార్టీలు లభిస్తారు, ఖచ్చితాలు లభిస్తారు. గవర్నమెంట్ మాకు ఏం డబ్బు ఇవ్వట్లేదు. మమ్మల్ని పట్టుకుని సుమారు 2-3 లక్షల మంది పొందుతున్నారు మా సబార్డినేట్లు, ఆర్డీలు. మీకు జీవో పెట్టి చేస్తే మేము మా అనుసంధానంగా ఉన్నటువంటి జనం వీళ్ళందరూ రోడ్లు పడతారు. అంచేత 395 రద్దు చేస్తూ మాకు లైసెన్స్ ఇప్పిస్తూ చేయగలదు కోరుతున్నాం. గత 17 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ భీమడోలు గ్రామంలో దస్తావేజ్ లేఖర్గా చేస్తున్నాను. అయితే ఒక దస్తావేజు మేము రెడీ చేయాలంటే 1909 నుంచి కూడా బ్రిటిష్ యుగంలో రాసిన రైటింగ్స్ అన్ని కూడా 1938లో అవని, 70లో అవని, 80లో అవని, 98 తర్వాత నుంచి కూడా టైప్ రైటింగ్ వచ్చాయి. అంతకు ముందున్న రైటింగ్ కూడా గొలుసు కట్ రైటింగ్ ఉంటుంది. ఆ గొలుసు కట్ రైటింగ్ ని ఒక అర్థం చేసుకొని ముందు పార్టీలకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు అనుగుణంగా మేము దస్తావేజ్ రాయాలంటే ముందు మాకు సరైన అవగాహన, మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది మాకు ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ ని, ఈ సరైన అవగాహనని మాకు ఉందా లేదా పరిగణలోకి తీసుకోకుండా ఏ వ్యక్తుల యొక్క ట్రయల్ అనేది ఏమీ లేకుండా గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో 396 జీవోని ప్రవేశపెట్టింది. ఆ జీవో ప్రకారం ఏం చెప్తుందంటే ఆర్ఎస్కే సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఆర్ఎస్కే సెంటర్ల ద్వారా కూడా దస్తావేజ్ రాసుకున్న వ్యక్తులు వాళ్ళని అప్రోచ్ అయ్యి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అసలు ఈ ఆస్తి మీరు కొనుక్కోవచ్చు, ఇది ఈసీలో బాగానే ఉంది, ఇది లీగల్ గా కూడా అంత ముందున్న ఫుల్ రైట్స్, దానికి ఫుల్ రైట్స్ ఉన్నాయా, దానికి లింకు ఉన్నాయా, దానికి ముందు లింకు ఉన్నాయా, అన్ని రైట్స్ అన్ని మేము చూసి పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని వాళ్ళకి అవగాహన అయిన తర్వాత కూడా కొనుగోలు అయ్యే సమయంలో కూడా మేము భరోసా ఇచ్చి అగ్రిమెంట్ రాసి తర్వాత దానికి మళ్ళీ టైం అనుసంధానం చేసి ఫీల్డ్ లోకి వెళ్ళి కొలతలు వేసి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈ ప్రక్రియ అంతా కూడా ఆర్ఎస్కే సెంటర్లో జరుగుతుందా? జరుగుతుందన్న నమ్మకం ఎవరికైనా ఉందా? అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆర్ఎస్కే సెంటర్ని ఏర్పాటు చేసి దస్తావేజు లేఖర్లను దూరం చేద్దామని ఉద్దేశమా లేదా రెవెన్యూ పడిపోవడం చేస్తుందని నాకు అర్థం కావట్లేదు. రెవెన్యూ అంటే అమ్మకాలు కొనుగోలు ఆగిపోవాలి. అదే ఉద్దేశంతో అయితే ఆర్ఎస్కే సెంటర్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. గ్రామాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు